ఫార్మా హబ్ ఇక్కడ బల్క్ డ్రగ్స్ కానీ ట్యాబ్లేషన్ కానీ మిగతా వాటి అన్నిటికి సంబంధించి ప్రపంచంలోనే హైయెక్స్ ఎక్స్పోర్ట్ ఇండియా కూడా కాదు ప్రపంచానికి ఇండియాలోనే ఒక హబ్ ఫార్మా హబ్ మొదటి నుంచి కూడా ఇక్కడ ఐడిపిఎల్ ఉన్న దగ్గర నుంచి కూడా దాన్ని కేసీఆర్ గారి పరిపాలన 9.5 సంవత్సరాల్లో ఇంకా కూడా బాగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి సంబంధించి అన్ని కూడా వనరులు సమకూర్చి కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నప్పుడు విధానాలు సింప్లిఫై చేసి టీఎస్ ఐపాస్ అని తెచ్చి ఫార్మా ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగిపోయినాయి. ఐటీ ఎక్స్పోర్ట్స్తో పాటే బాగా పెరిగి వాళ్ళని ప్రోత్సాహకరం చేసినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర ప్రాంతాలలో పొల్యూషన్స్ రాకుండా కామన్ ఎఫ్లూయెంట్ ప్లాంటు ఇవన్నిటితో సహా ఒక 13-14 వేల ఎకరాలలో ఇక్కడ భూమి కూడా సేకరించి రెడీగా పెట్టి ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా గ్రీన్ ఇండస్ట్రీస్గా మార్చి అక్కడికి షిఫ్ట్ చేయాలని ఉండే. ఇప్పుడు మీరు జీడిమట్ల ఉంది, బాలానగర్ ఉంది, ఇవన్నీ ఒకప్పుడు సిటీకి చాలా దూరంగా ఉండే. ఇప్పుడు అక్కడ జీడిమట్లలో మీరు పోతే అసలు మొత్తం కాలనీలు అపార్ట్మెంట్లు అయిపోయినాయి. ఇప్పుడు అక్కడి నుంచి ఆ ఇండస్ట్రీస్ అక్కడ ఉంటే కలవదు అక్కడ జనావాసాల మధ్య. కాబట్టి ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి సిటీకి దూరంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక్క చుక్క నీళ్ళు కూడా బయటికి వెళ్లకుండా అట్లాంటి దాన్ని చాలా ముందు చూపుతోనే కేటీఆర్ గారు కేసీఆర్ గారు దాన్ని ప్లాన్ చేసినారు. దానికి కావాల్సిన భూమిని ఎక్వైర్ కూడా చేసినారు. ఇప్పుడు ఈ ప్రబుద్ధుడు వచ్చిన తర్వాత ఏం చేసినాడు? ఫార్మాసిటీ లేదు, రద్దు చేసిందని ఈయన అంటాడు అసెంబ్లీలో. హైకోర్టులు ఇచ్చిన అఫిడవిట్లో ఏమంటాడు? ఫార్మాసిటీ కంటిన్యూ కొనసాగుతుంది అని అక్కడ అఫిడవిట్. ఈ దొంగ నాటకాలు. హైకోర్టులో ఒక జవాబు, ప్రాక్టికల్గా ఒక జవాబు. ఇప్పుడు జరగబోయేది ఒక ఫ్యూచర్ సిటీ అని ఒకటి పెట్టిండు. ఫ్యూచర్ సిటీ హద్దులు ఏందో ఇంతవరకు చెప్పలేదు రాజు గారు. నేను ఇప్పటికి కూడా అడుగుతున్న ఈ వేదిక రేవంత్ రెడ్డి గారు తమరు దయచేసి ఇండస్ట్రియల్ మంత్రి శ్రీధర్ బాబు గారు మీరు చాలా సీనియర్ నాయకులు కదా, ఫ్యూచర్ సిటీ హద్దులు ఏందో చెప్పరు. ఫ్యూచర్ సిటీకి తూర్పుకి ఏముంది, పడమటికి ఏముంది, ఉత్తరానికి ఏముంది, దక్షిణానికి ఏముంది చెప్పరే. చెప్పరు. ఫార్మాసిటీకి సేకరించిన భూములని రియల్ ఎస్టేట్ కోసం వాడుకోవటానికి, వాళ్ళ అన్నదమ్ములు చేస్తున్న వ్యాపారానికి దండుగా నిలబడడానికి దాని నుంచి భూములు పక్క డైవర్షన్ పట్టిస్తున్నారు అనేది ఆల్రెడీ కేటీఆర్ గారు నేను చెప్పారు. అది వాడటానికి వీలు లేదు, కోర్టులు ఒప్పుకోవు. ఏ పర్పస్ కోసమైతే రైతుల దగ్గర నుంచి మీరు భూములు కేటాయించినారో అదే పర్పస్ కోసం, ఆ ఉద్దేశం కోసమే వాటిని వాడాలి. సుప్రీంకోర్టులో అనేకమైన జడ్జిమెంట్లు ఉన్నాయి. పర్పస్ డిఫీట్ అయినప్పుడు ఆ భూమిని రైతులకు ఇచ్చేయాలి. ఇది ఆల్రెడీ ప్రివేల్డ్ జడ్జిమెంట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ డ్రామా అంతేంది? ఇప్పుడు ఈయన చెప్పే ఫ్యూచర్ సిటీ ఎక్కడుందండి? ఒక అందాజ ఈయన చెప్పే సిటీ ఏంది? శ్రీశైలము మరియు సాగర్ రోడ్ల మధ్య ఉందంటుండు. శ్రీశైలం రోడ్డు ఉంది కదా, ఇటు సాగర్ రోడ్డు మధ్యన ఉందని అంటాడు. మరి ఈ రెండింటి మధ్యనే ఫార్మాసిటీ భూములు 13.5 వేల ఎకరాలు ఉంది అక్కడ. దాన్ని ఎందుకు ఆపినట్టు ఇంతకు చెప్పాడు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో వచ్చే ఇండస్ట్రీస్ ఏమో చెప్పాడు. ఏమున్నాయి ఇండస్ట్రీస్, ఏమొస్తున్నాయి అక్కడ, వేటికి శంకుస్థాపనలు జరిగినాయి, ఏమి లేవు. రోడ్ల కోసం మాత్రం 1600 కోట్లు 2000 కోట్లు మాత్రం సీఎం రమేష్కి ఆల్రెడీ కాంట్రాక్ట్లు ఇచ్చి, అంటే మీరు కాంట్రాక్టులు ఆంధ్ర కాంట్రాక్టులు ఇచ్చుకోవడం కోసము బీజేపీ ఎంపీకి చేయడం కోసం నీకు గచ్చబోలి దాంట్లో ఏదో బ్రోకరిజం చేసిందని చెప్పి ఆయనకు 180 కోట్ల 170 కోట్ల బ్రోకరు ఫీజు ఆయనకు చెల్లించి దాన్ని అమ్మటానికి 10,000 కోట్లకు సీఎం రమేష్కు చూసి ఇవన్నీ ఈ లాలూచితనంతో రైతులను ఇబ్బంది పెడతా అంటే అది కలవదు. అది దాంట్లో రియల్ ఎస్టేట్ చేయడానికి వీలు లేదు, నువ్వు వేరే ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా వీలు లేదు. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి అసలు ధమాక లేదు, ఏముందో తెలియదు. ఈ ఫ్యూచర్ సిటీ అని బాగా గొప్పలు చెప్పుకోవడం తప్పితే అలా ఫ్యూచరే లేదనేది కేటీఆర్ గారు చెప్పింది వాస్తవం. ఇప్పటికైనా నేల మీదకి రండి, పరిపాలన మంచిగా చేయండి. ఉన్న వాటిని ఇప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయండి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఒక ప్లాన్ ఉంటుంది ప్రజలకు సంబంధించి. ఫ్యూచర్ సిటీ కేటీఆర్కి సంబంధించింది, కేసీఆర్ సంబంధించింది కాదు కదా. ఒక ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం ఒక 13.5 ఎకరాలు కష్టపడి రైతుల్ని ఒప్పించి పారిశోధకాలు చెల్లించి మంచి డబ్బులు ఇచ్చి కంపెన్సేషన్ ఇచ్చి సేకరించిన భూములు అవి. అంటే ఈ ప్రభుత్వం రాగానే నాకు ఫార్మసిటీ అక్కర్లేదంటే ఎట్లా కలుస్తుందండి లెక్క? కేసీఆర్ గారు చూడండి ఎంత హుందాతనంగా ఆయన అసెంబ్లీలో ఎన్నిసార్లు చెప్పినాడు కేసీఆర్ గారు. ఇవాళ మీరు చూస్తున్న ఆరోగ్యశ్రీ పథకము రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినారు. నేను అధికారులను అడిగితే ఈ పథకం మంచిది సార్, బాగా పనిచేస్తుందని చెప్పినారు. లిమిట్ పెంచి దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయండి, అదే పేరు మీద కంటిన్యూ చేయండి అని పేరు కూడా మారవాలి. మళ్ళీ ఒక మంచి పథకం ఎవరు ప్రవేశపెట్టినా దాని కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ అనేది. ఇవాళ ఈ ఫ్లేవర్ వేస్తే నేను కూర కొడతా, ఈ ఫ్లేవర్ నాకు అవసరం లేదు. మా మంత్రి ఒక ఆయన ఉండే మా జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తిక్కల మంత్రి, ఆయన అంతే రాగానే అది కూర కొడతా అంటాడు.
రాగానే ఇదిగోలో కొడతా అంటాడు. కూలిపోయిన వాడికి దిక్కు లేదు ఇప్పుడు. ఓకే. కాబట్టి మీరు ఈ ఆలోచన అనేది మార్చుకోవాలి. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఏదో మాట్లాడినావు, అయిపోయింది, అధికారంలోకి వచ్చేసినావు. పరిపాలన మీద శ్రద్ధ ఎక్కడుంది నీకు? అసలు నేర్చుకోవాలని ఏముంది? అసలు ఏం నడుస్తున్నది? ఫార్మసిటీ గురించి ఈయనకి ఏం తెలియదు, వాళ్ళు తెలియదు. ఎంతసేపు ఉన్నా ఈయన వచ్చింది ఏంటంటే, ఈయన ఒక బ్రోకరు, రియల్ ఎస్టేట్ బ్రోకరు. ఆ బ్రోకర్ మెంటాలిటీ ఇంకా పోవట్లేదు. ముఖ్యమంత్రి అనే అసలు ఆయన ఫీలింగ్ ఆయనకు రావట్లేదు, ప్రజలకే రావట్లేదు. ఇక ఆయన పేరు ఆయనే మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఒక వేదిక మీద స్వయంగా అన్నాడు కదా ఆ శ్రీశైలం దానికి పోయినప్పుడు. ఇక ఎమ్మెల్యేలు ఒక ఆయన ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అంటాడు, ఆయన తుమ్మలాశ్వరం ముఖ్యమంత్రి అని ఒకడు. ఇదంతా ఎందుకు వస్తుంది? ఆయనే తను ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయే స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడంటే ఇక నీ అవగాహన ఏంటి, నీ డెప్త్ ఏంది, నువ్వు ఈ పరిపాలన ఏంది, 20 నెలలు నువ్వు చేసింది ఏంది? ఏమి చేసింది? శూన్యం, ఇచ్చిన హామీలను గబ్బులు చేసినారు. ఫార్మాసిటీ భూములు ఇప్పటికైనా మీరు ఫార్మాసిటీని అక్కడ పెట్టండి. మంచి ఒక ఉద్దేశంతో కేటీఆర్ గారు చాలా కష్టపడి ప్రభుత్వము రైతుల దగ్గర నుంచి సేకరించింది. ఒకవేళ మీరు అది రద్దు చేస్తే మాత్రం ఆ భూమి రైతులకే పోవాలి. నీ ఫ్యూచర్ సిటీ కోసం అని రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించుకుంటా అంటే అది రైతులకు అన్యాయం చేసినట్టు అవుతుంది. లీగల్గా అది చెల్లుబాటు కాదు.